హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్. నేనైతే డిమార్ట్కి అయితే వెళ్ళాను. డిమార్ట్ నుంచి నేను ఈ నెలలో ఏమేమి తీసుకొచ్చుకున్నాను అవైతే చూపిస్తాను. గ్రాసరీస్ అయితే నేనైతే ఎక్కువైతే తీసుకొచ్చుకోలేదు అనమాట. ఎక్కువ నేను కిరాణా షాప్లో అయితే తీసుకున్నాను. ఎక్కువ మనీ అయితే నేను ఈసారి అయితే ఖర్చు పెట్టలేదు అనమాట. ఎందుకంటే డిమార్ట్లో ఖర్చు పెట్టలేదు అనమాట. కొంచెం వేరే పని ఉండి అయితే వెళ్ళాము అంటారు కదా, అనుకున్నది ఒక్కటైతే అయ్యింది ఒక్కటని. అలాగా వేరే పని కోసం వెళ్ళి అంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదా, డిమార్ట్లో మనకి కిచెన్లో కావాల్సిన గిన్నెలు ఎంతంత రేటు ఉన్నాయో, ఇంకా కొత్త మోడల్స్ ఏమి వచ్చినాయో ఒకసారి కుదిరితే ఈ నెలలో నేను 1వ తారీఖున వెళ్దాం అనుకున్నాను. కానీ అప్పుడైతే కుదరలేదు. అందుకే కొంచెం వేరే పని చూసుకొని డిమార్ట్కి అయితే వెళ్ళాను. కానీ అనుకోకుండా నేను కొన్ని వస్తువులు తీసుకున్నాను, అవి అయితే చూపిస్తాను. అందులో ఈ నెలలో ఏంటంటే మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 14వ తారీఖు, అప్పుడైతే కొంచెం క్లౌడ్ తగ్గి ఉంటుంది. అందరూ ఎలక్షన్ మూమెంట్ మీద బిజీగా ఉంటారనమాట. తెల్లారే వెళ్ళాలనుకుంటున్నాము, లేకపోతే ఓట్లు వేసి నైటు అంటే 13వ తారీఖునే వెళ్దాం అనుకుంటున్నాము. కానీ 13 నైట్ వెళ్తామా లేదా 13 కానీ వెళ్ళలేదంటే కంపల్సరీగా 14వ తారీఖు నైట్ అయితే వెళ్తాం అనమాట. అప్పుడైతే కొంచెం కొంతవరకు అయితే క్లౌడ్ అయితే తగ్గి ఉంటుంది. మళ్ళీ స్కూల్ తీసే నెల తర్వాత స్కూల్ తీస్తారు. ఈలోపు తిరుపతికి వెళ్ళాలి. అందుకోసం ఏంటంటే డబ్బులు మనకి తిరుపతి అంటేనే మనకి డబ్బులు ఖర్చు అవుతాయి అనమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉండాలి. అందుకోసం ఏంటంటే నేను డబ్బులు ఖర్చు పెట్టదలుచుకోలేదు అనమాట. అనుకోనే వెళ్ళాను. కానీ అనుకోకుండా కొన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఒకటైతే బయట ఆయిల్ క్యాన్ అయితే తీసుకున్నాను అనమాట. మా ఒంగోలు డిమార్ట్లో చాలా బాగుంటాయి. ఎక్కడైనా డిమార్ట్ అంటేనే క్వాలిటీ తోటి చాలా బాగుంటాయి. కానీ ఈ నెలలో నేనేం తీసుకొచ్చుకున్నాను త్వరగా అయితే చూపిస్తాను. కోరినే తీసుకొచ్చుకున్నాను. అంతకన్నా మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్లో మామిడి పళ్ళు అప్పుడే అయిపోయింది. కొన్ని ఉన్నాయి అనమాట, 4. అందులో ఏంటంటే బంగినపల్లి మామిడి పళ్ళు చాలా బాగుంటాయి కదా, ఇవన్నమాట. బంగినపల్లి మామిడి పళ్ళు ఈ సైజ్ కాయలు అయితే తీసుకున్నాను. కిలో వచ్చేసి 100 రూపాయలు. ఒక 6 కాయలు అయితే వచ్చినాయి, బాగున్నాయి. ఎప్పుడైనా మీరు మామిడికాయలు తీసుకోవాలంటే చెక్ చేస్తే తీసుకోండి. అక్కడికక్కడికి బద్దైనా కోసి, లేదా చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా, అవి కూడా టేస్ట్ చూసి అప్పుడైతే తీసుకోండి. లేకపోతే ఏంటంటే పులుపు చప్పగా పుల్లగా అలా ఉంటున్నాయి అనమాట. నేనైతే నిన్న ఒక చిన్న కాయ చూసి కొద్దిగా తినిన తర్వాత మాత్రమే తీసుకున్నాను. తీయగా చాలా బాగున్నాయి. అందుకే ప్రస్తుతానికి ఏంటంటే 1 కిలో మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే డబ్బులు ఖర్చు చేయకూడదని ఇది ఒక లక్ష్యం అయితే పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు డిమార్ట్ నుంచి తీసుకొచ్చుకున్నవి ఇది నాకైతే ఇవి బాగా నచ్చుతాయి అనమాట. అంటే నేను ఈ ఫ్లేవర్ వాడాను కాబట్టి ఇవి సాంబ్రాన్ కడ్డీలు అంటే అగరబత్తులు చాలా బాగుంటాయి. మల్లెపూలు, గులాబీలు, అలాగే ఇవి వచ్చేసి గంధం. ఈ 3 స్మెల్లులతోటి కలిపి ఈ కడ్డీలు మనం వెలిగించినప్పుడు పటాల దగ్గర భలే స్మెల్ అయితే వస్తాయి. ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు ఇవి 2 అలా తెచ్చుకుంటాను. కానీ ఈసారి ఏంటంటే ఒకటే తీసుకొచ్చుకున్నాను. ప్రస్తుతానికి ఇదైతే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే వచ్చే నెలలో అయితే తీసుకుంటాను. ప్రస్తుతానికి ఏంటంటే కొన్ని లేని మాత్రమే. ఇవైతే యూజే కదా మనకి, శుక్రవారం అలా డైలీ దీపారాధన చేసినప్పుడు ఇవైతే వాడుకోవడానికి బాగుంటాయి. నాకు ఇక్కడ సైకిల్ అగరబత్తులు బాగుంటాయి. అవి అయితే పెద్దగా నచ్చవు. ఇవైతే చాలా బాగున్నాయి స్మెల్. ఇది ఒకటైతే తీసుకున్నాను ప్రస్తుతానికి. అలాగే రాగి పిండి వచ్చేసి కిలో తీసుకున్నాను. ఇది వచ్చేసి 47 రూపాయలు అనమాట. అంటే కరెక్ట్గా కిలో, అరకిలో అలా కొలతలు అయితే రావన్నమాట. మనం ఎంత తీసుకొచ్చిస్తే అది కిలో తక్కువ కానీ కిలో పెచ్చు కానీ అంత మాత్రమే కొలత వేస్తారు. తగ్గినా పెరిగినా అది మనం చూసుకోవాల్సిందే. వాళ్ళైతే కిరాణా షాపుల్లో లాగా కొలతలు పెట్టి అయితే వెయ్యరనమాట. వాళ్ళకి అంత టైం అయితే ఉండదు. అందుకే ఈ పిండి అయితే తెచ్చుకున్నాను. మనకి రాగి సంగటికి, అలాగే జావకి, దానికోసం అయితే ఉంటుందని ప్రస్తుతానికి కిలో మాత్రమే. యాక్చువల్గా ఏంటంటే నేను 2 కిలోలు అలా తెచ్చుకుంటాను ఎప్పుడు వెళ్ళినా కూడా. అంటే ఒకేసారి మనం పట్టించి పెట్టుంటారు, అందులో చాలా బాగుంటుంది మెత్తగా. ప్రస్తుతానికి ఏంటంటే 1 కిలో మాత్రమే తీసుకొచ్చుకున్నాను, 47 రూపాయలు. ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది. తక్కువ వేసుకుంటే ఇంకా 40 కన్నా తగ్గుతుంది. ఇది వచ్చేసి 37 రూపాయలు అనమాట. 37 రూపాయలు చాలా ఉంటాయి. డైలీ దీపారాధన చేసేవాళ్ళకి నెల రోజులు వస్తాయి. ఇక వారానికి ఒకసారి చేసేవాళ్ళకైతే దీపారాధన అంటే శుక్రవారం మాత్రమే చేస్తారు కొంతమంది. వాళ్ళకైతే 2 నెలల దాకా అయితే వస్తాయి. డైలీ వాళ్ళకైతే నెల దాకా కంపల్సరీగా అయితే వస్తాయి. ఇప్పుడు 2 చూపించాను కదా కడ్డీలు, రాగి పిండి. అలాగే ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇది చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను.
కానీ మన ఇంట్లో టైల్స్ ఏం లేవు కదా. ఎప్పుడైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుడు టైల్స్ అనేవి పగలకుండా, అంటే సిలిండర్లు కొంచెం అలా ఎత్తివేసినా కూడా ఆ టైల్స్ కొంచెం పలసగా ఉంటాయి కాబట్టి మందం తక్కువ, కొంచెం పగిలే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటివి అయితే యూజ్ బాగా అవుతాయి. మా ఏంటంటే కొంచెం బండలో లావుగానే ఉంటాయి కాబట్టి కానీ టైల్స్ వేసినప్పుడే తీసుకుందాం అనుకున్నాను. కానీ మా ఆయన ఏంటంటే ఇది తీసుకుందాం అన్నాడు అనమాట. ఒకసారి ఏంటంటే పిల్లలు కొంచెం సిలిండర్లు అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఇదైతే సిలిండరు అంటే గ్యాస్ సిలిండర్, దీని మీద పెట్టినప్పుడు కొంచెం అటు ఇటు హ్యాండిల్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇంట్లో నుంచి ఈజీగా బయటకి అయితే తీసుకువెళ్ళచ్చు. ముఖ్యంగా ఏంటంటే టైల్స్ ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట. ఆ టైల్స్ పగలకుండా చాలా స్టిప్గా చాలా బాగుందన్నమాట. క్వాలిటీ డిమార్ట్లో ఏమైనా చాలా మంచి క్వాలిటీ తోటి చాలా బాగుంటాయి. బాగుందనమాట. అంతమందికి వేరే మోడల్స్ అయితే ఉన్నాయి, ఇవి నచ్చినాయి అనమాట. మళ్ళీ ఈసారి మనం ఎప్పుడు టైల్స్ వేయాలి, ఎప్పుడు ఇల్లు కట్టాలి, అప్పుడు దాకా అయితే మళ్ళీ ఇంకా అప్పుడు ఎంత రేటు పడుతుందో ఏమోనని. అప్పుడు నేను తీసుకోవాలనుకున్నప్పుడు 2-3 సంవత్సరాల క్రితం 99 రూపాయలు ఉండింది. ఇప్పుడైతే 100 రూపాయలు పెరిగిపోయింది అనమాట. 100 కూడా కాదు, 120 దాకా పెరిగిపోయింది. అంటే 219 రూపాయలు పడింది. బాగుంది ఇది, చాలా స్టిప్గా. 200 పోయినా బాగుంది. 219 రూపాయలు. మీకు నచ్చితే టైల్స్ ఉన్నవాళ్ళు లేదా మామూలు బండ్లు ఉన్నవాళ్ళు కూడా అయితే తీసుకోవచ్చు. మళ్ళీ రేటు ఎంతవరకు పెరుగుతుందో అప్పుడు రావాలంటే రాదు కదా, అందుకని ఇది ఒకటైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇది అస్సలు అనుకోలేదు ఇది తీసుకుందామని. అక్కడికి పోయిన తర్వాత చిన్నది ఇలాంటిది ఏంటంటే చిన్న గిన్నె ఉంది, 479 రూపాయలు. చిన్నది తీసుకుందాం అనుకున్నాను. ఎప్పుడైనా అంటే ఫ్రై చేసుకునే ప్యాన్ అయితే ఉంది, అది మళ్ళీ ఏంటంటే ఇలాంటిది తీసుకుందామని ఆశ కలిగింది అనమాట, చిన్నది. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి మీరు చూసే ఉంటారు కదా, నేను అటు తిరిగి ఇటు తిరిగి ఈ గిన్నెలు ఉన్న చుట్టే తిరుగుతూ ఉన్నాను అనమాట. ఆడవాళ్ళకి ఏంటంటే కిచెన్లో ఎన్ని ఉన్నా అసలు సరిపోవన్నమాట. కొత్తది కానీ చూసామంటే తీసుకోవాలనే అనిపిస్తుంది. ఇది తీసుకోవడానికి కారణం ఫస్ట్ ఏంటంటే ఈ సైజులో చిన్నది తీసుకుందాం అనుకున్నాను. ఈ 480 రూపాయల్లోనే తీసుకోవాలనిపించలేదు. మొన్నటి వీడియోలో నేను చూపించాను కదా, నా దగ్గర అనుకోకుండా ఒక్కొక్కటిగా 2 నెలలకి 3 నెలలకి అలా పోయినప్పుడు 50, 100 అలా మిగిలించుకుంటూ ఒక్కొక్కటి అలా తీసుకున్న గిన్నెలన్నీ నేను చూపించాను కదా. వీలైనంత వరకు ఏంటంటే నేనైతే ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను. వీలైనంత వరకు సిల్వర్ గిన్నెలలో వండటం, అలాగే నాన్ స్టిక్ గిన్నెల్లో వండటం అయితే వాడకండి. ఏంటంటే మనకి హెల్త్లు పాడవుతాయి. తెలియనప్పుడైతే యూజ్ చేసాము. తెలియని ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో చాలా గిన్నెలు అయితే ఉన్నాయి. ఒకరోజైతే చూపిస్తాను, చాలా ఉన్నాయి. ఇంతవరకైతే నేను రిటర్న్ అయితే వేసి అవి మార్చేసి అయితే తీసుకోలేదు. అన్నీ ఒక సైడ్ అయితే పెట్టేశాను. వాటిల్లో ఏంటంటే వండటం వలన అన్నం అయితే సరే, మరి అన్నం అయితే ఒక రకం అనమాట. కూరలు కానీ మనం ఏంటంటే పులుసు కూరలు కానీ చేసేటప్పుడు లేదా ఫ్రై కూరలైనా ఈ సైడ్ ఏంటంటే ఈ పులుపు అలాగే ఉప్పుకి ఈ సైడ్లో అయితే సిల్వర్ గిన్నెలు వండటం వల్ల ఉప్పు ఇరిసినట్టు బొబ్బర్లుగా వచ్చేసి ఆ సిల్వర్ అనేది కూరల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనం అది తెలియకుండానే తినేస్తాం. కొంతవరకు ఏంటంటే హెల్త్లు పాడయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. డాక్టర్లు కూడా ఇదే సజెషన్ అయితే ఇచ్చారు. సిల్వర్ గిన్నెల్లో ఈ సైడ్లు పొక్కటం వల్ల అలా అయితే ఉంటుంది. అలాగే నాన్ స్టిక్ గిన్నెలు ఏంటంటే మనం కర్రీస్ చేసేటప్పుడు కలుపుతూ ఉంటాం కదా, ఇలా గెంటితోటి కలుపుతూ ఉంటాం కదా, ఈ లోపల ఏంటంటే బ్లాక్ కోటింగ్ అనేది ఉంటుంది నాన్ స్టిక్ గిన్నెల్లో. మనకే తెలియకుండా ఆ కోటింగ్ ఇలా మనం తిప్పేటప్పుడు ఆ కూరగాయల్లో ఆ ఉప్పు కారాల్లో కలిసేసి ఎప్పుడు వస్తుందో కూడా మనకే తెలియదు. అందుకే వాడంగా ఆ గిన్నె ఏమో తీసుకునేటప్పుడు ఏంటంటే బ్లాక్గా ఉంటుంది, వాడంగా వైట్గా ఇలా తెల్లగా వచ్చేస్తుంది నాన్ స్టిక్ గిన్నెలు. మీరు ఎప్పుడైనా చూసారా? నా దగ్గర కూడా అలాంటివి ఉన్నాయి. ఒకటైతే ఉందనమాట. అసలు వాడటానికే నేను భయపడిపోయి అది పక్కనైతే పెట్టేసాను. కానీ క్వాలిటీలో మంచి క్వాలిటీలో ఉన్నాయి కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు అనమాట. క్వాలిటీగా ఉంటే వాడుకోవచ్చు. కానీ ఎంతైనా ఏంటంటే నేను అట్లకైతే 100 మార్కులు అయితే ఇవ్వను అనమాట. ఖచ్చితంగా ఇలాంటి స్టీల్ గిన్నెల్లోనే వాడటం మొదలు పెట్టేస్తాను నేను. కూరలకి, అన్నానికి అయితే ఇంకా తీసుకోలేదు, నిదానంగా అయితే తీసుకుంటాను. మనలాంటి వాళ్ళు ఏంటంటే ఒకేసారి ఇలాంటివి తీసుకోవాలంటే అసలు కొంచెం రేటు ఉంటాయి అనమాట. రేటు అలాగే క్వాలిటీ ఉంటాయి కాబట్టి ఇవి అయితే ఒకేసారి కొనాలంటే కొనలేము. అందుకే నేను ఏంటంటే
నిదానంగా ఒక్కొక్కటిగా అలా చేంజింగ్ చేస్తూ ఇలా వాడుతున్నాను. మొన్నటి వీడియోలో చూసారు కదా ఎన్ని గిన్నెలైతే ఉన్నాయో. నాకే ఆశ్చర్యం వేసిందనమాట. ఆ మీషోలో ఒకటి, దాంట్లో దీంట్లో తీసుకొని, డీమార్ట్‌లో కొన్ని అలా తీసుకొని మొత్తానికి ఏంటంటే ఫ్రై చేసుకునేయి, కూరలు వండుకునే స్టీల్ గిన్నెలైతే కొనేసాను. కానీ ఒక్కటి కొరవయిందనమాట. ఆ ఒక్కటి అనుకోకుండా ఇదైతే తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే చేపల పులుసుకి. మనకేంటంటే చేపల పులుసుకి చాలా బాగా యూస్‌ఫుల్ అవుతుంది. చేపల పులుసు ఎప్పుడైనా చేసేటప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నెలో చేస్తే ముక్క అనేది ముక్కకి అంటుకోకుండా ఒకదాని మీద ఒకటి పడి చితరకుండా ఉంటాయి అనమాట. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెల్లో చేపల పులుసు చేసుకోవడానికి బాగుంటాయి. ఇంక ఏదైనా వండుకోవచ్చు. పోతే అన్నానికి సపరేట్గా, కూరలకు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవేంటంటే నాన్ స్టిక్ కాదు, అలానే సిల్వరీ కాదు, ఈ స్టీలీ కాబట్టి దీంట్లో కూర వండేసాం అనుకోండి, ఇది కడిగేసి మళ్ళీ అన్నం కూడా వండుకోవచ్చు అనమాట. ఆ కూరకున్న స్మెల్లే అదే దీంట్లో అయితే ఉండదు. అదే నాన్ స్టిక్కీ అనుకోండి, సిల్వరీ అనుకోండి, కూర వండిన దాంట్లో అన్నం వండకూడదు, మెత్తగా వచ్చేస్తుంది అనమాట. అంటే కూర వండిన గిన్నెలో అన్నం వండేస్తే బాగానే ఉంటుంది కాసేపే, మళ్ళీ తెల్లారికి ఉండదు, సాయంత్రానికి మెత్తబడిపోతుంది, అలా ఉంటుంది. ఈ స్టీల్ గిన్నెలు ఏంటంటే కూర వండుకోవచ్చు. కూర వండిన తర్వాత ఎన్ని రోజులు దీంట్లో ఉంచుకున్న కూర బూజు పట్టాల్సిందే, కానీ కూర అయితే గిన్నె అయితే పాడవదు అనమాట. ఈ సైడ్లు బొబ్బర్లు రావటం కానీ అలా అయితే ఉండదనమాట. అందుకోసం స్టీల్ గిన్నెలు అయితే నేను వండటం అయితే మొదలు పెట్టేసాను. అసలు సిల్వర్ గిన్నెల్లో కూరలకు సంబంధించిన చాలా రకాలు అయితే ఉన్నాయి. అట్లా వండుదామన్నా కూడా భయం పడుతుంది. మంచి మంచి దబర్లే ఉన్నాయి నా కాడ, కూరల దబర్లో. ఇక నా ఏవైతే ఎక్స్చేంజ్ అయితే చేయలేదు, అన్నీ కొత్తయే. మళ్ళీ అన్నం వరకైతే వండుతున్నాను, కానీ ఎక్కువ శాతం ఏంటంటే స్టీల్ గిన్నెలు. ఇక నేను తీసుకున్న గిన్నెల్లోకెల్లా కొంచెం పెద్ద సైజు లేకపోతే చేపల పులుసుకి ఇదైతే తీసుకున్నాను. చేపల పులుసు అయినా వండుకోవచ్చు, బిర్యానీ అయినా చేసుకోవచ్చు, చికెన్ అయినా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి గిన్నెలు అన్నం కూడా వండుకోవచ్చు. కానీ హ్యాండిల్స్ అయితే రాలేదు, అలా అని మూత కూడా రాలేదనమాట. చాలా బాగా నచ్చినాయి. ఎప్పుడైనా ఇలాంటి గిన్నెలు ఏంటంటే బయట ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ డీమార్ట్లో అయితే మంచి క్వాలిటీ తోటి చాలా బాగున్నాయి. దీని రేట్ వచ్చేసి 799 రూపాయలు, అంటే 800 రూపాయలు కాదు, 800 అనమాట. కానీ డబ్బులు పోయినా గిన్నె చాలా బరువు ఉంది, క్వాలిటీ ఉంది. కొన్ని ఏంటంటే ఇలా డబల్ లేయర్ వస్తుంది అనమాట, ఇంతవరకే ఉంటుంది గిన్నె. మొత్తం అయితే కొన్ని మందంగా అయితే రావు, మందం ఉన్న ఇంతవరకే డబల్ లేయర్ తోటి ఇక్కడే ఉంటుంది మందంగా. కొంచెం మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ సైడ్కి మంట వచ్చింది అనుకోండి, ఈ మందం దాటి ఈ డబల్ లేయర్ దాటేసి ఈ సైడ్కి వచ్చేస్తే ఈ కూర అనేది మాడిపోతుంది అనమాట. పులుసు కూర అయినా ఫ్రై కూర అయినా మాడిపోతుంది. అందుకేంటంటే అలాంటి మనం ఇబ్బంది పడకుండా ఇలాంటి గిన్నెలు అనుకోండి, మొత్తం ఏంటంటే గిన్నె అడుగునే కాకుండా మందంగా, గిన్నె మొత్తం మందంగా వచ్చి గ్యాస్ కూడా మనకి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఎంతవరకు హీట్ అనేది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటుంది. అందుకే నాకు డీమార్ట్లో ఇవైతే చాలా బాగా నచ్చినాయి. మీకు నచ్చితే కొద్దిగా మనీ అనేది దాచిపెట్టుకొని ఇవైతే తీసుకోండి. అమ్మ 800 అని అనుకుంటారు, కానీ క్వాలిటీ అయితే ఆ రేటుకి తగ్గ క్వాలిటీ ఉంది. నాకు అంత రేటు పెట్టి తీసుకోవాలంటే కష్టమే, కానీ ఏంటంటే తప్పదనమాట, కంపల్సరీగా తీసుకోవాలి. చేపల పులుసుకి ఏంటంటే ఈ సైజ్ గిన్నెలు అయితే లేవన్నమాట, సిల్వర్ గిన్నెలే ఉన్నాయి. కొంచెం చేపలు చేసుకునే డీజిల్ ఉంటాయి కదా, వాటిలో వండాల్సి వస్తుంది. వాటిల్లో వండిన తర్వాత వెంటనే స్టీల్ గిన్నెలకైతే మార్చాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఈసారి నుంచి కొంచెం మనీ ఎక్కువైనా కూడా ఇలాంటిది కానీ తీసుకున్నాం అనుకోండి, ఒక్కసారి కదా మనం పెట్టబోయేది, ఇంకా మళ్ళీ రెండోసారి అయితే ఇదైతే తీసుకోను కదా. అందుకే మొత్తానికి అయితే తెగిచ్చేసి చిన్నది తీసుకుందాం అనుకున్నాను. ఇక మా ఆయనతోటి కాసేపు అయితే డిస్కషన్ అయితే చేశాను. నేను వీడియోలో చూశారు కదా, నేను ఎటు అయితే తిరగలేదన్నమాట. వీడియో మొత్తం నేను డీమార్ట్లో ఏది అయితే చూడలేదన్నమాట. ఆ గిన్నెల చుట్టే తిరుగుతూ ఉన్నాను అనమాట. చిన్నది తీసుకుందామా, పెద్దది తీసుకుందామా. యాక్చువల్గా ఏంటంటే నేను అసలు తీసుకోదలుచుకోలేదు, వెళ్ళింది వేరే పని మీద. అయితే ఇది తీసుకోవాల్సి వచ్చింది. అంటే చిన్నది తీసుకునే కన్నా ఆల్మోస్ట్ ఉన్నాయి కదా, అవి తీసుకునే కన్నా ఒకేసారి ఎలాగ నేను 400 అంటే 20 రూపాయలు తక్కువ 500 పెడుతున్నాను కదా, ఇంకొక 300 వేసుకుంటే పెద్దది వచ్చింది కదా ఏకంగా. ఇక మళ్ళీ రెండోసారి కొనే పని ఉండదు కదా అని మొత్తానికి అది ఆపేసి చిన్నది ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇలాంటివి కూడా మనం కొంచెం ఏంటంటే ఒకేసారి డబ్బులు ఉన్నాయని అన్నీ గజ్జిబిజ్జిగా కొని వేస్ట్ చేసుకునే కన్నా ఇలాంటి కొంచెం చిన్నగా ఆలోచించి ఇలా అయితే తీసుకోవచ్చు అనమాట. అది కానీ తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇదైతే ఇంకోసారి తీసుకోవాల్సి వచ్చింది.
ఎలాగో ఏదో ఒక మోడల్ ఉంది కదా చిన్నది, అందుకని అది ఆపేసుకొని ఇది తీసుకున్నాను. ఇక నేను మళ్ళీ ఇది కొనే పని లేకుండా అలా జరిగింది. మొత్తానికి అయితే ఇదైతే తీసుకున్నాను. 799 రూపాయలు అనమాట. 800 ఇది. అయినా సరే పర్వాలేదు. ఎప్పుడైనా దీంట్లో ఏ కూరలు వండుకున్నా, చికెన్ అయినా చేపల పులుసు అయినా ఇంకే కూర వండుకున్నా కూడా అలాగే ఉండిపోవద్ది. బూజు పట్టాల్సిందే కానీ దీనివల్ల హాని అయ్యేదైతే ఏదీ లేదనమాట. అంటే స్టీల్ది కాబట్టి ఇది పొంగి ఇది సైడ్లు కురుకు తిని మనకి హెల్త్ పాడయ్యే అవకాశం అయితే లేదు. కూర చేసింది 2-3 రోజులు ఎక్స్ట్రా ఉంటే అది బూజు పట్టాల్సిందే కానీ దీనివల్ల అస్సలు హెల్త్ పాడయ్యే పని అసలు ఉండదన్నమాట. అలా ఉంటాయి స్టీల్ గిన్నెలు. అందుకే నేనైతే చెప్పేది ఏంటంటే, అంటే నిదానంగా మనలాంటి వాళ్ళు ఏంటంటే కొనాలంటే కొంచెం అన్నీ ఒక్కొక్కటిగా కొనలేరు. కొంచెం మీకు ఇష్టమైతే, నేనైతే మిమ్మల్ని అయితే ఫోర్స్ అయితే చేయట్లేదు అనమాట కొనాలని. మీ ఇష్టం అది. నాకేంటంటే నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను. వీలైనంత వరకు సిల్వర్ గిన్నెలు ఎక్స్చేంజ్ అయితే చేసి ఇలాంటి స్టీల్ గిన్నెలు అయితే తీసుకోండి. షాపుల్లో అయినా ఇలాంటివి ఉంటే తీసుకోవచ్చు. నిదానంగా అలా మార్చుకుంటూ ఒక్కొక్కటిగా 20 రూపాయలు 50 రూపాయలు అలా మనకి సరుకుల్లో మిగులుతాయి కదా. మన మిడిల్ క్లాస్లో అంతకన్నా మనం ఏం చేయలేం అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళమే. ఆ మిగిలినవి కొంచెం ఒక్కొక్కటి 100, 50, 20 అలా మిగిలించుకుంటూ కొంచెం డబ్బులు పోగేసుకొని నిదానంగా ఇలాంటివి 2 నెలలకు 3 నెలలకు అలా తీసుకుంటే మనకి మనమే కాకుండా మన పిల్లలకు కూడా మంచి హెల్త్ని కొంతవరకు కాపాడిన వాళ్ళు అవుతాము. అందుకే ఇప్పుడు ఉన్న గిన్నెల్లో నిదానంగా వండుకుంటూ నిదానంగా ఇలాంటివి అయితే స్టీల్ గిన్నెలు అయితే తీసుకోండి. మన పిల్లల భవిష్యత్తు కదా, ఆరోగ్యం కాపాడాలంటే వాళ్ళ బాధ్యత మన మీదే ఉంటుంది అనమాట. ఎక్కువగా మనం కిచెన్లో వంట చేసేది మనమే కాబట్టి తెలియకముందు అయితే తప్పు చేస్తాం. తెలిసి కూడా మనం అలా అయితే చేయకూడదు అనమాట. మన పిల్లల హెల్త్ అనేది కొంతవరకైనా మనం కాపాడుకోవాలంటే ఇలాంటివి చేసుకోవాలన్నమాట. అలా అని నేను మిమ్మల్ని అయితే ఒత్తిడి అయితే చేయట్లేదు. కంపల్సరీగా తీసుకోండి, మీ ఇష్టం. నాకు తెలిసిన వరకు అయితే నేను ఈ మెసేజ్ అయితే ఇస్తున్నాను అనమాట. సిల్వర్ నాన్ స్టిక్ అయితే తీసుకోగాకండి. నిదానంగా 100, 50 పోగేసుకొని అప్పుడు ఒక్కొక్కటిగా నెలకో 2 నెలలకో ఒక్కొక్కటిగా అలా చేంజ్ చేస్తూ ఇలాంటి గిన్నెలు ఇలాంటివి అయితే మీకు నచ్చితే ఎంత ఒక 2-3 ఒక 4 గిన్నెలు అలా అయితే తీసుకోండి. కూరలకి యూజ్ అవుతాయి. నిదానంగా మీకు ఇంకా నచ్చితే అన్నం గిన్నెలు కూడా మార్చుకోండి. నేనైతే అన్నానికైతే ప్రస్తుతానికి సిల్వర్ గిన్నెల్లోనే వండుతున్నాను. అంటే వెంటనే మళ్ళీ స్టీల్ గిన్నెల్లోకి మార్చుకుంటూ అలా ఉన్నాము. ఎక్కువగా ఏంటంటే కూరలే మనకి హెల్త్కి ఇంకా ఇది అవుతాయి అనమాట. పులుసు వల్ల లేకపోతే ఈ ఉప్పు కారాల వల్ల కొరుకు తింటుంటాయి అనమాట ఇలాంటి సైడ్లు. అంటే ఈ గిన్నెది కదా సిల్వర్ గిన్నెల్లో. అందుకని ఏంటంటే ఎక్స్చేంజ్ అయితే చేసేసేయండి, అంటే తీసేయండి నిదానంగా ఒక్కొక్కటిగా మీ డబ్బులను బట్టి. అలా నేను ఈరోజైతే ఇదైతే తీసుకున్నాను అనమాట. అంటే నిన్నైతే ఇది తీసుకున్నాను. ఇది అనుకోకుండా తీసుకున్నది. అయితే ఇదైతే తీసుకున్నాను, బాగుంది. పోతే వీటిలో ఏంటంటే మనం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా హీట్ అనేది ఎక్కువ రాదనమాట. ఎంతవరకు మనకి హీట్ తీసుకోవాలో అంతే తీసుకుంటుంది. నాకు నచ్చితేనే ఇలాంటివి అయితే తీసుకున్నాను. అందుకే మీకైతే చెప్తున్నాను. చాలా బాగున్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, బాగున్నాయి అనమాట. డిమార్ట్లో నాకు ఇవైతే బాగా నచ్చినాయి. నేను ఆల్మోస్ట్ వాడుతూ ఉన్నాను. కూరలకు కూడా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. స్టీల్ కదా, అస్సలు పాడయ్యే ఛాన్స్ అయితే అస్సలు లేదనమాట. బరువుగా మందంగా చాలా బాగుంది. మూతలు అయితే రావు. అలానే వీటికి అయితే హ్యాండిల్స్ అయితే లేవు. బాండీలకి, ఫ్రై ప్యాన్స్ వాటికైతే హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఇలా అయితే నేను డిమార్ట్లో ఈ నెల ఇంతవరకు అయితే తీసుకున్నాను. అలాగే ఆయిల్ క్యాన్ ఒకటి అయితే తీసుకున్నాను. నేను అది చూపించేది ఉందండి. అదైతే ఓపెన్ అయితే చేసేసాము. ఇప్పుడు ఈరోజు అంటే ఈ నెలలో ఇంతవరకే తీసుకున్నాను. బిల్లు వచ్చేసి అంటే ఆయిల్ క్యాన్ అయితే డిమార్ట్లో తీసుకోవాలి, బయట తీసుకున్నాను. ఇది ఒకటి అయితే మర్చిపోయాను చెప్పడానికి. 1140 రూపాయలు అయితే డిమార్ట్ ఆఫర్ ప్రకారం 1121 రూపాయి అయితే అయ్యిందనమాట. ఇలా ఉంది. మళ్ళీ డిమార్ట్లో అయితే ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే మనం పోగొట్టకుండా అంటే 7 రోజుల లోపల ఇందులో మనకి ఏదన్నా క్వాలిటీ బాగలేకపోయినా, లేకపోతే ఇయ్యే కాదు ఏదైనా కొంచెం డ్యామేజ్ ఉన్నా
7 రోజుల లోపల మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్స్చేంజ్ అంటే మళ్ళీ అదే ఇవ్వరు, మనకు నచ్చింది అయితే మనం తీసుకోవచ్చు. ఈ స్లిప్ తీసుకొని ఆ వస్తువు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ 7 రోజుల లోపల ఇదైతే కంపల్సరీగా ఉండాలి. ఆ వస్తువు ఈ స్లిప్ తీసుకొని కానీ వెళ్తే మనం ఎంత పెట్టి అయితే కొన్నామో ఆ రిటర్న్ డబ్బులు అయితే ఇస్తారు. మళ్ళీ మనం ఇంకోటైనా తీసుకోవచ్చు, లేకపోతే డబ్బులు తీసుకొని వచ్చేయచ్చు అనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. లేకపోతే అంటే ఒక్కోసారి హడావుడిగా రావాలని ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తాం కాబట్టి ఆ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం డ్యామేజ్ అయ్యే ఏదో అలా ఉంటాయి కదా. ఎక్కువ శాతం ఏంటంటే అలా అయితే రావన్నమాట. మంచి క్వాలిటీ తోటి బాగుంటాయి. ఏదన్నా ఇన్కేస్ అయినవి మాత్రం కంపల్సరీగా ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా నాకు డిమార్ట్ షాపింగ్ అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈరోజైతే అంటే ఈరోజు కదా, నిన్నైతే నేను ఇంతవరకైతే తీసుకున్నాను. ఈ నెలకు తగ్గట్టు ఈ నెలలో అయితే నేను అసలు ఇంకేమైతే తీసుకోను అనమాట. ఇంక వచ్చే నెల అంటే అప్పుడైతే చూద్దాము. అంటే కొన్ని గ్రాసరీస్ సంబంధించినవి కొన్ని అయితే తీసుకోవాల్సి వచ్చింది. నాకు డిమార్ట్ షాపింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఇష్టం. కొంతమందికి అయితే ఏదో రేట్లు ఎక్కువ ఉంది అనుకుంటారు, అలా అని కాదు. కానీ రేట్లు అయితే క్వాలిటీ దగ్గర రేట్లే ఉంటాయి. ఇలా ఈ నెలలో ఇవైతే తెచ్చుకున్నాను కదా. సింపుల్గా ఈ డిమార్ట్ షాపింగ్ ఈ నెలలో ఇంతటితోటి అయితే ముగించాను. ఆ వీడియో కూడా ముగించేస్తాను అనమాట. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళుగానైతే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే వీడియో పెట్టగానే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు ఇంకా మీకైతే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. ఆ వీడియో ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మీ ముందైతే ఉంటాను.